సంస్థ ద్వారా వచ్చి ఇవాళ తను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి స్థానంలో ఉన్న హీరో. అలాగే మచ్చ రవి భద్రా దగ్గర నుంచి నాతో మా సంస్థలో పనిచేశాడు. భద్రాకు కానీ మున్నాకు, పరుగు, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే నాతో ఈజ్ ఎ వెరీ గుడ్ అసోసియేషన్ రవికి. తను పనిచేయని సినిమాలు కూడా మా బ్యానర్లో చేస్తున్న సినిమాల కథల గురించి అన్నీ మాట్లాడుతూ ఉంటాం. సో అలా రవి ఈ కథ ముందుగా నాకే చెప్పాడు దాదాపు 2 years బ్యాక్. ఈ లైన్ నచ్చి బాగుంది రవి, డెవలప్ చేయని చెప్పాను. తను అలా స్టోరీని డెవలప్ చేస్తూ తన టీంతో పాటు ఎప్పటికప్పుడు నాతో షేర్ చేస్తూ ఉండేవాడు. సో వీళ్ళిద్దరు కలిసి సినిమా చేయాలనుకున్నప్పుడు కృష్ణకు చేస్తే బాగుంటుంది అని మేమందరం అనుకొని కృష్ణని ప్రొడ్యూసర్ చేయాలి. అంటే కృష్ణ అంటే అందరికీ ఇండస్ట్రీలో సుపరిచితుడే. దాదాపు మా అసోసియేషన్ కూడా ఈడియట్ దగ్గర నుంచి, తర్వాత పోకిరి జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు, తర్వాత మా బృందావనం జరుగుతున్నప్పుడు తారక్ దగ్గర తను ఉండేవాడు. అంటే వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ ఈజ్ ఏ మై ఫ్యామిలీ. సో వీళ్ళు ముగ్గురు కలిసి సినిమా చేస్తున్నప్పుడు నా వంతుగా నేను ఏం చేయగలుగుతాను అనేది ఈ సినిమాకు సంబంధించి అన్నీ చేస్తున్నాను. స్క్రిప్ట్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ ఫైనలైజ్ కానీ ఎవ్రీథింగ్. అండ్ మొన్న తమన్ 3 ట్యూన్స్ కూడా చేశాడు. ఆ ట్యూన్స్ కూర్చొని అన్నీ ఫైనల్ చేశాం. లైక్ అంటే మా సంస్థ నుంచి వచ్చే సినిమా ఎలా ఉంటుందో అలా ఈ సినిమాను కూడా తయారు చేయడానికి వాళ్ళు ముందుంటే వాళ్ళ వెనకాల నేను ఉండి చేయిస్తున్నాను. అండ్ గుడ్ టెక్నీషియన్స్, తమన్ మ్యూజిక్ అండ్ గుహన్ డిఓపి. సో అందరు మంచి టెక్నీషియన్స్తో ఒక మంచి కథతో ఈ జవాన్ రెడీ అవుతుంది. సో ఈరోజు జవాన్ ఇంటికొకడు అంటే జవాన్ అంటే మళ్ళీ ఇది మిలిటరీ కథ కాదు, మిలిటరీ కథ కాదు. అంటే ఒక కుర్రాడి కథ. తను ఏ సమస్య వచ్చినా దేశానికి జవాన్ ఎంత ముఖ్యమో ఇంటికి ఒక అబ్బాయి అలా ముఖ్యం అనేది మెయిన్ పాయింట్ కథలో. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఉంటూ జరిగే కథ. డెఫినెట్గా రవి ఫస్ట్ సినిమా అనుకున్నంత ఆడకుండా ఈ సినిమా బాగా తీసి బాగా ఆడేలాగా నువ్వు చేయాలి, నీ వెనకాల ఉండి మేము నడిపిస్తాము. సో ఆల్ ది బెస్ట్ కృష్ణ, ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్గా ఎంటర్ అవుతున్నావు. ఇక మా బాయ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాతో కూడా మళ్ళీ సూపర్ హిట్ కొట్టి వెళ్ళేలాగా అందరం కలిసి పనిచేద్దాం. రవి గారి డైరెక్షన్లో, కృష్ణ గారు ప్రొడ్యూసర్గా, అండ్ మా రాజు గారి సపోర్ట్ తోటి, అండ్ అలాగే తమన్ మ్యూజిక్ అండ్ కెమెరాన్ గుహన్ గారు. చాలా ఆనందంగా ఉంది ఈ టీంతో వర్క్ చేయడానికి. నాకు ఒక మంచి కథనం అండ్ ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి రాబోతున్నాం. డెఫినెట్లీ మిమ్మల్ని అందరినీ అల్లరిస్తుందని అనుకుంటున్నాను. ఐ హోప్ వి రీచ్ దేర్. అండ్ మీ అందరూ వచ్చి మమ్మల్ని ఇంత బ్లెస్ చేసినందుకు మా తారక్కి, వినయ్ గారికి, కొరటాల శివ గారికి అండ్ ఇతర ప్రొడ్యూసర్స్కి అండ్ అందరి గెస్ట్కి నా ధన్యవాదాలు. అలాగే మీడియా వారికి చాలా మీ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ మిమ్మల్ని ఈ మూవీ ఒక ఎంటర్టైన్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ మిత్రులకు, ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయిధరం తేజ్ గారికి, నాకు ప్రతి క్షణం సపోర్ట్గా నిలిచిన రాజు గారికి, నాకు సినిమా నిర్మించే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ కృష్ణ గారికి నా ధన్యవాదాలు. జవాన్ ఇంటికొకడు అనే ఉపశీర్షిక, జవాన్ అనేది టైటిల్ సినిమాకి. దేశానికి సైనికుడు ఎలా అవసరమో ఇంటికి ఒక సమర్థుడైన కొడుకు ఎలా అవసరం అనే ఉద్దేశంతో ఇంటికి సమస్య వస్తే కొడుకు నిలబడతాడు, దేశానికి సమస్య వస్తే జవాన్ నిలబడతాడు అనే కథాంశంతో ఒక థ్రిల్లింగ్ ఫ్యామిలీ డ్రామా రెడీ చేసుకుని దాంతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తాం. సపోర్ట్ చేయడానికి వచ్చిన మా మిత్రులందరికీ, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. అలాగే
నా కెమెరామెన్ గుహన్ గారు నాకు ఎంతో సపోర్ట్గా నిలబడి ప్రీ ప్రొడక్షన్ నుంచి నాకు ఎంతో హెల్ప్ చేశారు, ఆయన నా ధన్యవాదాలు. ఇకపోతే తమన్ ఎక్స్ట్రాడినరీ 3 ట్యూన్స్ ఇచ్చాడు. బాగా ఇన్స్పైర్ అయ్యి కథను ఇన్స్పైర్ చేసేట్టుగా, డైరెక్టర్ని ఇన్స్పైర్ చేసేట ట్యూన్లు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. అందరి సపోర్ట్తో ముందుకెళ్ళి మంచి విజయం సాధిస్తామని ఆకాంక్షిస్తూ మంచి ప్రయత్నం చేస్తామని నమస్కారం. థ్యాంక్ యూ. కృష్ణ సో మా అందరికి ఎక్కువ ఒక మోర్ దెన్ ఒక ప్రొడ్యూసర్కైనా మంచి ఒక అన్న ఇండస్ట్రీ అన్న అంటాం అన్నమాట. సో కృష్ణ ఎవరైనా సరే కృష్ణ అంటాం. సో కృష్ణ ఈరోజు ప్రొడ్యూసర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సో అది సాయి మై డార్లింగ్. సో సాయితో థర్డ్ ఫిలిం అగైన్ రియలీ హ్యాపీ ఆఫ్టర్ విన్నర్. సో నేను చాలా ఒక వెరీ ఆస్పిషియస్ అయిన ఒక ఈవెంట్ ఇది. నాకు బీవీఎస్ రవి ఆల్మోస్ట్ అన్నీ నేను పనిచేసిన సినిమాలు అన్నీ హీ హెస్ బీన్ వన్ పార్ట్. అండ్ టు బీ ఈరోజు ఆయన సినిమాలో నేను ఒక భాగంగా ఉండటం, ఒక టెక్నీషియన్గా ఉండడం చాలా సంతోషం. అండ్ గుహన్, సో దూకుడు తర్వాత అగైన్ వీఆర్ వర్కింగ్ అగైన్. రియలీ హ్యాపీ ఫర్ గుహన్ అండ్ హ్యాపీ టు బీ దట్ రాజు గారు ఎవ్రీబడి ఈ టీమ్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. అందరూ has been very cooperative and great. Looking forward for a great victorious project. Thank you. Namaste. With Sai, this is the second film I'm doing. It's a very friendly group and Krishna garu చాలా రోజుల నుంచి ప్రొడ్యూసర్ అవ్వాలి అంటే అందరూ కోరిక, అది కూడా జరుగుతుంది. అండ్ with Macharavi, the script is superb. I'm waiting for the day when the shooting is going to start. మన దిల్రాజు గారు ఉన్నారు, తమన్ ఉన్నారు, అందరూ ఫుల్ సపోర్ట్గా ఉన్నాం ఈ ఫిలింకి. దిస్ ఫిలిం విల్ బి గ్రేట్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద షూట్. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.